తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన 26 జిల్లాల జెర్సీలను అధికారులు ఆవిష్కరించారు. నియోజకవర్గ స్థాయి పోటీల్లో 2,07,498 మంది క్రీడాకారులు పాల్గొనగా, జిల్లా స్థాయి పోటీలో 83,650 మంది తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇక రాష్ట్ర స్థాయి పోటీల్లో 9,911 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. గత 2 నెలలుగా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఈ నెల 24 నుంచి 27 వరకు అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు 29న విజయవాడలో విజేతలకు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ₹1 కోటి నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి వేదిక కానుంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఇంతవరకు ఇంత పెద్ద క్రీడా పోటీలు ఎప్పుడు పెట్టలేదు. ఈ దేశంలో కూడా ఈ స్థాయిలో ఈ పోటీలు ఎక్కడా పెట్టలేదు. 2 నెలలు అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో జూలై 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించడం. దాంట్లో 2,07,000 మంది పైగా క్రీడాకారులు, 2,07,498 మంది క్రీడాకారులు పోటీ పడారు. అక్కడ పోటీపడి 83,650 మంది డిస్టిక్ లెవెల్లో పోటీ పడడం జరిగింది. ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు అవి నిర్వహించడం జరిగింది. 83,650 మందిలో పోటీపడి 9,911 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాబడ్డారు. రేపు అనగా 24 నుంచి 27 వరకు ఈ 9,911 మంది క్రీడాకారులు ఇక్కడ వాళ్ళకి సంబంధించి 12 డిసిప్లిన్స్లో అంటే 12 క్రీడా పోటీల్లో వాళ్ళు పాల్గొనబోతున్నారు, పోటీ పడతారు. దీంట్లో గెలుపొందిన వాళ్ళకి 29న అంటే మన ధ్యాన్ చంద్ గారు, మన జాతి గౌరవం, క్రీడాకారులకు ఆదర్శప్రాయులు ధ్యాన్ చంద్ గారి స్మరించుకుంటూ చేసుకునే 29 నేషనల్ స్పోర్ట్స్ డే నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి చేతుల మీదుగా విజయవాడలో ఈ గెలుపొందిన క్రీడాకారులకు